హిందువుల నమస్కారం. హిందువుల పండుగలు రాగానే ఏ ఒక్క పండుగైనా కానీ, అది ఏ పండుగైనా కానీ మన వీళ్ళందరూ నిద్రలేస్తారు. ఎవరనంటే సోకాల్డ్ సెక్యులర్ ప్రభుత్వాలు కానీ, సోకాల్డ్ సెక్యులర్ నాయకులు, ఈ కమ్యూనిస్టు భావజాలం కలిగిన కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు, అంటే వీళ్ళని మేము మేధావులు అనేసి ఒక వర్గాన్ని ప్రకటించేసుకుంటారు అనమాట. వీళ్ళందరూ వచ్చేసి ఈ హిందూ ధర్మం మీద పడిపోతారు అన్నమాట. ఇక చూడండి, అది ఎట్లనో, బోనాల పండుగ వస్తే కోళ్ళు కోస్తున్నారు, మేకలు కోస్తున్నారు, వాటిని హింసిస్తున్నారని మాట్లాడతారు. మన గణపతి మహారాజ్ పండుగ వస్తే మాత్రం ఇక చెరువులు మొత్తం కాలుష్యం చేస్తున్నారు. వీళ్ళు మొత్తం వినాయకులు అల్లబడేస్తే మొత్తం చెరువులన్నీ నాగమవుతున్నాయి, అలా జలచారాలు చచ్చిపోతున్నాయి అన్నమాట. చాలా పెద్ద మాట మాట్లాడతారు. ఇంకా అదే కాకుండా దసరా వస్తే మాత్రం స్పెషల్ బస్సులు అనేసి, స్పెషల్ బస్సులు అంటే ఏంటిది? స్పెషల్ అంటే దానికి ఒక ఛార్జ్ తగ్గించడమో, లేకపోతే అసలు ఛార్జీలు లేకుండా చేయడమో, ఇంకోటి చేస్తే అది స్పెషల్ అవుతుంది. స్పెషల్ అని చెప్పేసి 2 బస్సులు ఎక్కువ వేసి ఇక వాటి మీద ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచేస్తే అది స్పెషల్ అవుతుందంట. ఇది మన హిందువుల దగ్గర దేవాలయాల్లో కొన్ని కోట్ల సొమ్ము తీసుకునేసి మళ్ళీ మనకే ₹1 చెల్లించకుండా మన దగ్గర ఇంకా దొబ్బుకుంటారు అన్నమాట వీళ్ళంతా. ఇది అట్లా ఉండగానే స్వయంగా హైకోర్టు, సుప్రీంకోర్టు లాంటి పెద్ద కోర్టులే వచ్చేసి ఇక చెప్తాయి, ఇక దీపావళి రోజు వీళ్ళు హిందువులు దీపావళి పండుగ జరుపుకోవడం వల్ల కొన్ని కోట్ల టన్నుల ఆక్సిజన్ ఖరాబ్ అవుతుంది, బాంబులు వేలుస్తారని మాట్లాడతారు. అయితే ఇది ఇట్లా ఉంటే చూడండి, వీళ్ళందరికీ నాడు గుర్తొస్తాయి కదా. బోనాల పండుగ నాడు కోస్తే, ఏటలు కోస్తే వాళ్ళకి జీవహింస గుర్తొస్తుంది. కానీ ఒక పండుగ ఉంటుంది, నేను చెప్తే ఇప్పుడు ఈ వీడియో ఏమంటే యూట్యూబ్ వాళ్ళు డిలీట్ చేస్తారు. సరే చూడండి, ఆ పండుగ ఏందో మీకు ఏమంటే అర్థమైపోతుంది. ఆ పండగ రాగానే కొన్ని లక్షల గోవులని వధిస్తారు. దాని గురించి ఎవరైనా స్పందిస్తే వీడు మతం ఉంటారనమాట. దానికి సపోర్టు మళ్ళీ ఏమంటే మన నాయకులు వస్తారు, వాళ్ళు దండ పట్టుకునేసి వాళ్ళని పట్టుకొని తిరిగేటటువంటి మన హిందూ సోదరులే వాళ్ళ వెనకంగా నిలుస్తారనమాట. ఏమంటే దాని గురించి మాట్లాడతారన్నా వాడు మతం మాదంటానికి. చూడండి, ఇది ఇట్లా ఉండగానే గణపతి పండుగ వస్తే వాటర్ పొల్యూషన్ అంటారు. వీళ్ళకి ఏనాడు కూడా ఒక మోరల్లో కవర్ చేసే మొఖాలు కావి, చెరువులలో రెండు కూడా తేడా చేసే మొఖాలు కావి. అయినా కానీ గణపతి పండుగ రాగానే ఒక్క రోజుకే వీళ్ళకి వాటర్ మొత్తం పొల్యూషన్ అవుతుంది అనమాట. సరే, ఇది ఇట్లా ఉంటే దేవాలయాల సొమ్ము కొన్ని కోట్ల రూపాయలని తీసుకుంటూ హిందువులకు చిల్లిగా కూడా చెల్లించకుండా మళ్ళీ పైగా దసరా పండుగ వస్తే స్పెషల్ అంటూ చెప్పుకుంటూ దాని మీద డబల్ ఛార్జీలు వేసి దీన్ని తీసేసుకుంటారన్నమాట. కానీ వీళ్ళు కొన్ని యాత్రలకి స్పెషల్గా మన సొమ్మును తీసుకుపోయి వాళ్ళకి ఇస్తారనమాట. కానీ దీని గురించి కూడా ఎవరు కూడా స్పందించరు, ఏ నాయకుడు స్పందించడు. ఒకవేళ ఎవడన్నా మాట్లాడితే వీడు మతం ఉంటారన్నమాట. చూడండి, దీపావళి రోజు స్వయంగా హైకోర్టు, సుప్రీంకోర్టు లాంటి పెద్ద కోర్టులే వచ్చేసి ఇక మన హిందువులు జరుపుకునేటువంటి దీపావళి పండుగ వల్ల కొన్ని కోట్ల టన్నుల వాయు కాలుష్యం అవుతుందని మాట్లాడతారు. కానీ 31st అనేసి అసలు మనకు ఎటువంటి సంబంధం లేనటువంటి 31st జరుపుకుంటూ దానికి కొన్ని లక్షల టన్నుల వాయు కాలుష్యం చేసినాడు. ఏ ఒక్క కోర్టు కూడా స్పందించదు. వీటన్నిటికీ కారణం ఏంటంటే హిందువులలో ఐకమత్య లోపం అనమాట. చూడండి, నిన్న మొన్న కొన్ని బంగ్లాదేశ్లో కావచ్చు, ఇక్కడ పశ్చిమ బెంగాల్లో కావచ్చు, హిందువులని నరమేధ సృష్టించారు, కొన్ని వందల మందిని చంపేసిర్రు. అయితే దాని గురించి ఏ ఒక్క నాయకుడు స్పందించాడు. కానీ ఎక్కడో ఉన్నటువంటి పాలస్తీనాలో జరుగుతున్నటువంటి దాడుల గురించి స్వయంగా మన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ దాని గురించి స్పందిస్తాడనమాట వాళ్ళ గురించి. కానీ హిందువుల గురించి ఏనాడు కూడా స్పందించి మాట్లాడలేదు ఇంతవరకు కూడా. ఇది మన హిందూ సమాజానికి జరుగుతున్నటువంటి దాడులు. ఇటువంటి దాడుల్ని ఏనాడు కూడా ఖండించినటువంటి వీళ్ళంతా కూడా హిందువులకు వ్యతిరేకంగా మాటికి బలవానికి వచ్చేసి మాట్లాడుతుంటారన్నమాట. కాబట్టి హిందూ సమాజమా, మనం ఓట్లు వేసేటప్పుడు ఎవరి కోసం వేస్తారో చూసుకొని ఓట్లు వేసుకోవాలి. లేదు అనంటే మన చుట్టూ ఇంకా ఎన్నో దౌర్జన్యాలుగా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి హిందువులారా ఇప్పటికైనా కానీ తస్మాత్ జాగ్రత్త. జై హింద్.